యజ్ఞోపవీతం పవిత్రం ప్రజాపతేర్యత్సత్యం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రజపతిం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః దత్వా ప్రతద్విష్ణుస్తవదేవో మాత్రయేతి తాభ్యాం మంత్రాభ్యామితి పాదప్రక్షాళనం కృత్వా ఓం ప్రతద్విష్ణుస్తవదేవీర్యాయ మృగోనవేవక్కుజరోధిష్ఠాః శత్రుషు విక్రమణేషు అభిక్షయంతు భువనాని విశ్వా అహోమాత్రయా తదగాభిధాన నవేమయుక్తమన్వశ్నువందే విభేదే విద్వరజసే పృథివ్యా విష్ణోదే భక్తం రహస్య విద్వే పాదప్రక్షాళన జరిగింది. రామచంద్రమూర్తి పాదాలను జనక మహారాజు గడిగినట్లుగా మనం భావించవచ్చు. సాధారణంగా పాదాల అవసరం లేదు, దానితో మేమందరం కూడా తరిస్తాము అని చెప్పేసి అన్నాడు. అహల్య శాప విమోచనం చేసేటువంటి పాదాలు ఆ పాదాలు, అటువంటి దివ్యమైనటువంటి పాదాలను, అంతేకాకుండా బ్రహ్మ గడిగిన పాదము అని చెప్పేసి అన్నమాచార్యుడు అభివర్ణించినట్లుగా అటువంటి గొప్పనైనటువంటి పాదాలను రామచంద్రమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేశారు. అంతరాశ్రమ సిద్ధి కొరకు ధరింపజేస్తారు, అంతా సేవించండి. యజ్ఞోపవీతం పవిత్రం ప్రజాపతేర్యత్సత్యం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రజపతిం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః దత్వా ప్రతద్విష్ణుస్తవదేవో మాత్రయేతి తాభ్యాం మంత్రాభ్యామితి పాదప్రక్షాళనం కృత్వా ఓం ప్రతద్విష్ణుస్తవదేవీర్యాయ మృగోనవేవక్కుజరోధిష్ఠాః శత్రుషు విక్రమణేషు అభిక్షయంతు భువనాని విశ్వా అహోమాత్రయా తదగాభిధాన నవేమయుక్తమన్వశ్నువందే విభేదే విద్వరజసే పృథివ్యా విష్ణోదే భక్తం రహస్య విద్వే పాదప్రక్షాళన జరిగింది. రామచంద్రమూర్తి పాదాలను జనక మహారాజు గడిగినట్లుగా మనం భావించవచ్చు. సాధారణంగా పాదాల యొక్క కృప చాలయ్యా, నీ కృప కూడా అవసరం లేదు, దానితో మేమందరం కూడా తరిస్తాము అని చెప్పేసి అన్నాడు. అహల్య శాప విమోచనం చేసేటువంటి పాదాలు ఆ పాదాలు, అటువంటి దివ్యమైనటువంటి పాదాలను, అంతేకాకుండా బ్రహ్మ గడిగిన పాదము అని చెప్పేసి అన్నమాచార్యుడు అభివర్ణించినట్లుగా అటువంటి గొప్పనైనటువంటి పాదాలను రామచంద్రమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేశారు. అంతరాశ్రమ సిద్ధి కొరకు ధరింపజేస్తారు.